హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ ఆఫ్ కొడైకెనాల్ అనమాట. మేము విల్లాస్ తీసుకున్న దగ్గర మార్నింగ్ వ్యూ అంతా ఇదంతా. మేమంతా రెడీ అయిపోయాము, సైట్ సీయింగ్కి పోవాలి. లైక్ గున్నా కేవ్స్, పైన్ ఫారెస్ట్, వాటర్ ఫాల్స్ అవన్నీ చూసుకోవాలి కాబట్టి. సో పెద్ద వెహికల్స్ ఏం పోవు, ఓన్లీ చిన్న వెహికల్స్ పోతాయని చెప్తే మేము ఇంకా బస్సు షిఫ్ట్ చేసుకున్నాము ఒక చోట. అండ్ ఇక్కడ కూడా తిరగాలంటే సపరేట్ వేరే బస్సెస్ ఉంటాయి, మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మేము చూసుకున్నట్లయితే చాలా కిందికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, అంతా లోయలాగా ఇదంతా. రంగలు వేసుకొచ్చి దాని కింద ఇల్లు బాగుంది కదా, ఇల్లు కలర్లో. కాదు, ఇది పాండిచ్చేరిలో ఫ్రెంచ్ స్ట్రీట్లో ఉండి ఒకటి ఉంటుంది చూడు, అట్లా కనిపించలే? నువ్వు వచ్చిలేనావా? అదంతా ఎక్కాల, అదంతా కావాలి. ఇదంతా ఎక్కొచ్చిన ఆడుంది మా బస్సు. అందా ఎగ్జాషన్ ఎక్కువ వస్తుంది అమ్మా. నిమ్మకాయలు తీసుకురమ్మని చెప్తే ఇంకా అన్ని ఫోటోలు దిగుతున్నారు. నేనే కష్టపడి వచ్చిన ఆడి నుంచి ఇంటికి దిగి ఇట్లాగొచ్చి వీడికి వచ్చిన నిమ్మకాయలు తీసుకున్నా. మళ్ళీ ఆడి వరకు పోవాలా. ఏ కుక్క నిమ్మకాయలు దా అని చెప్తున్నారు ఫోటోలు దిగి. బాగా అయింది ఇప్పుడు వీళ్ళకి. బస్ కాడ పోయి డ్రైవర్ ఈడికి వచ్చేసినాడు, కీస్ లేవు, లగేజ్ ఓపెన్ చేయడానికి వస్తున్నారు ఆడ. ఇంకా బస్ ఎక్కేసి ఇంకా సైట్ సీయింగ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో ఈ బస్సులో కాదు, ఒక చోటుకి వెళ్ళి అక్కడ వేరే బస్సులోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇది ఫస్ట్ ఆ రిసార్ట్ నుంచి ఊర్లోకి వెళ్ళాలి, ఇంకా ఊర్లో షిఫ్ట్ అవ్వాలి. అండ్ వచ్చేసి ఈ బస్ నుంచి, మా పాత బస్ నుంచి వేరే బస్కి అయితే అదే ఉన్న బస్ నుంచి ఈ బస్కి అయితే వెళ్తున్నాము. సో ఈ బస్ వచ్చేసి మేము ఉన్నంత మంది ఏమంటే జస్ట్ ఒక రోలో టూ ఉంటాయి. ఏమంటే చాలా ఇరుకిరుగ్గా ఉంది. తమిళనాడు బస్సెస్ అంతా అంతే అనుకోండి, చాలా బయటకు అంతా జిగేలు ఉంటాయి, లోపల చాలా ఇరుగ్గా ఉంటుంది. ఇంకా అలాగే ఉండిపోయాము. ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్తూ ఉంటే ఇంకా దారిలో చాలానే సైట్ సీయింగ్స్ అయితే దొరికాయి. ఇంకా దాన్నే చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారా మంచు ఎంత ఉందో. అండ్ ఇది వచ్చేసి వీకెండ్ ఏం కాదు, బట్ యాక్చువల్గా ఇది ట్యూస్డే అనుకుంటా నాకు తెలిసి. బట్ చాలా ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా మేము బస్ అక్కడే వదిలేసి నడుచుకుంటూ అయితే వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇది సూసైడ్ పాయింట్ వ్యూ అదే గ్రీన్ వ్యాలీ వ్యూ అయితే చూడడానికి అయితే వెళ్ళాము. అండ్ బయట చూసారా ఎంత మంచు కొమ్ముకొని ఉందో. అండ్ లోపల చూస్తే అసలు ఏం లేదు, ఏ వ్యాలీ కనిపించలేదు. చూడండి, అంత మంచే, వేస్ట్ వచ్చి కూడా. చూసారా ఎంత మంచు పడిందో, అంటే అంత మంచే, ఏం కనిపించట్లేదు కూడా. ఇంకా వచ్చేసినాం వెనక్కి. వచ్చేటప్పుడు కూడా చాలా షాపింగ్స్ అయితే ఉన్నాయి, షాపింగ్ స్టాల్స్. మేము కూడా కొన్ని మ్యాగ్నెట్స్ అయితే ఎక్కువ తీసుకుంటాం మేము, కానీ ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటాయని వదిలేసాం. అండ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం మేము. అండ్ ప్లస్ చాలా మంచు ఉంది, నిజంగా వ్యూ చాలా బాగుంది. చూసారా, అంతటి చలిలో కూడా ఐస్ క్రీమ్ తెచ్చినాం మేము.
అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గున్నా కేవ్స్ అనమాట. మేమైతే గున్నా కేవ్స్కి అయితే వచ్చేసినాము. అండ్ పార్కింగ్ దగ్గర నుంచి గున్నా కేవ్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి చూపిస్తాను పదండి. బాబాయ్ గుహల్లోనే ఉంటాయి. మనమా నడుస్తుంది ఏమో నాకే వెళ్ళి ఆడబోతున్నాం. జస్ట్ వీడియో ఆన్ చేసాడం చూసుకుంటాం. ఆగమ్మ తల్లి. కొడైకెనాల్ గంట అయ్యేటట్లుంది. హాయ్. ఏంటిది? అండ్ ఇది వచ్చేసి పైన్ ఫారెస్ట్ అనమాట. పైన్ ఫారెస్ట్కి ఓన్లీ మేము ఒక్కటే వచ్చాము ఫొటోస్ కోసమని. అండ్ నేను వీడియో కోసం అయితే వచ్చేసాను. ఇక్కడ చూసుకుంటే చాలా బాగుంది పైన్ ఫారెస్ట్ కూడా. బట్ ఏమంటే ఫుల్ చల్లగా ఉంది. యాక్చువల్గా మేము ఇది ట్రిప్ లాస్ట్లో పెట్టుకోవాల్సింది, ఫస్ట్లోనే పెట్టేసుకున్నాము. మీరే చూసేయండి ఎంత మళ్ళీ జనాలు వస్తాయి, సింగల్ రావు, డబ్బలు వస్తాయి. చూడు ఎట్లా చూస్తుందా. మా బస్కి మేమైతే వచ్చేసాము. నిజంగా ఎంత ఇరుకుందంటే ఇంకా వచ్చేసి మా సీట్లలో మేము ఇంకా రిలాక్స్ అయిపోయాము. ఏది చూసుకున్నా కానీ మా బస్సు బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా లాస్ట్లో రిటర్న్ వెళ్ళేటప్పుడు వాటర్ ఫాల్స్ చూపిస్తా అన్నాను కదండి, ఇదే వాటర్ ఫాల్స్. ఇంకా మేము మదురై పోదాం లేట్ అవుతుంది అని అనుకుంటే కాస్త ఇంకా మదురై కష్టంలే, టైమింగ్స్ ఇంకా దర్శనం టైమింగ్స్ చూసుకొని ఇంకా వద్దులే అనుకొని డైరెక్ట్ కన్యాకుమారిగా చెక్కేసాము.
ఇంకా ఈ వీడియోకి అంతే. ఇంకా బస్ ఎక్కేసి మేమైతే కన్యాకుమారికి చెక్కేసాము. అండ్ వెళ్ళిన వెంటనే ఇంకా పనుకున్నాము. చాలా టైర్డ్ అయిపోయాము తిరిగి తిరిగి. నెక్స్ట్ పార్ట్ 4లో కలుద్దాం. బాయ్ బాయ్.